UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతి స్థితి కరయ బ్రహ్మ హరి హరాయ గుణాత్మ స్వరూపతిగామి దశ దశ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్ట జీవితం వెలుగులో చూసుకుంటే చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు వీళ్ళు ఆదాయం విషయంలో చాలా జాగ్రత్తలు ఉంటారు. అతి జాగ్రత్త, అతి ఆలోచనలు వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా ఎక్కువ శాతం అనేది వీళ్ళకి లక్ష్మి వస్తుంటుంది, పోతుంటుంది. కాబట్టి కొంతమంది చాలా వరకు మానసికమైన ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, తర్వాత కుటుంబంలో ఉండాల్సిన కొంత ఆర్థిక ఇబ్బందులతో చాలామంది కొన్ని బాధలు పడే వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి టైం అనేది రాబోతుంది. ఈ నెలలో ఊహించని మార్పులు, ఊహించని పనులు కొన్ని దగ్గరకు వచ్చే జాతకాలు కొన్ని దగ్గరలో కనబడుతున్నాయి. కానీ వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని చేయాలనుకుంటున్నారో, ఏ వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ ఏది చేయాలనుకుంటున్నారో కానీ ఆ పనులలో ముందే వీళ్ళ ఐడియాలు, వీళ్ళ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి. ఏ కార్యక్రమం చేసినా కూడా అతి జాగ్రత్తను పాటించండి. ఆ అతి జాగ్రత్తను మీరు పాటించని వెడల మీ మీదకి లేనిపోయిన సికాకులు, లేనిపోయిన నిందలు, మీరు ఏమి చేయకపోయినా కూడా కొన్ని సమస్యలు మీ మీద పెట్టి మీరు చేసే ఆఫీసులో కానీ, మీరు చేసే ఉద్యోగంలో కానీ, మీరు చేసే డిపార్ట్మెంట్లో కానీ, మీరు చేసే రాజకీయ ఫలితంలో కానీ ఆ రాజకీయ ఫలితాలలో కూడా కొంత ఎంత మంచి చేసినా కూడా మీ పక్కనే ఉండి మీ గురించి చెడు ప్రచారం చేస్తుంటారు వాళ్ళు. ఆ చెడు ప్రచారం వల్ల మీరు ఏ ప్రయత్నం అనుకుంటుంటారో ఆ ప్రయత్నానికి వాళ్ళు భంగం చేస్తుంటారు. ఒక కార్యం అనుకున్నారు అనుకోండి, ఆ కార్యాన్ని భంగం చేయాలని చూస్తుంటారు. ఆ విధంగా జరుగుతుంటుంది. ఆ విధంగా జరిగిన దాని వలన మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని మేలు సమస్యలు వచ్చేసి కొన్ని ఇబ్బందులు ఎదురైపోయి మానసికమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేనుగా ఆ భగవంతుడు పారార్థన అనేది ఎక్కువగా చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ ఏడుగొండల స్వామి, ఆ ఆపద్బాంధవుడు, ఆ అనాథ రక్షక, ఆ వెంకటేశ్వర స్వామి పూజ అనేది మీరు తప్పకుండా మీరు చేస్తే మీ ఇంట్లో ఉండాల్సిన కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ మీద ఉండాల్సిన కొన్ని ఆర్థిక ఇబ్బందులు కొన్ని తొలగిపోతాయి. మీకు ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది. చేసే పనులు, చేసే కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టాల్సిన టయాలు అనేది అతి దగ్గరలో కనబడుతున్నాయి. కాబట్టి మీకు ముఖ్యంగా వాహనములలో కానీ, బైకులో కానీ వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కాబట్టి మీరు చేసే డ్రైవింగ్లో మీరు ఏదో ఆలోచన పెట్టుకొని మైండ్లో మీరు డ్రైవింగ్ చేసుకుంటే దాంట్లో మీకు చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ డ్రైవింగ్ చేసినా, ఎక్కడికి పోయినా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కాబట్టి వాహనంలో కూడా నల్లటి వాహనములు అనేది మీరు నడపకూడదు. బ్లాక్ అంటారు కదా, అవి నడపకూడదు. కాబట్టి అది మీ సొంతదైతేనే, అది ఏరియా వాళ్ళది అయితే మీరు నడపచ్చు, దానికి తప్పు లేదు. కాబట్టి ఏరియా వాళ్ళది కాబట్టి దాంట్లో ఆల్రెడీ ఏరియా వాళ్ళు ఎవరన్నా ఒకరు ఉంటారు కాబట్టి దానివల్ల నీకు ఆ దోషం అనేది నీకు తగలదు. నీకు అనేది ఎఫెక్ట్ తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు అదృష్ట సంఖ్య వచ్చి 9, మీకు అదృష్ట రక్తం వచ్చేసి మణి రక్తం అనేది మీకు ముత్యం. ఆ మణి ముత్యం అనేది మీకు చాలా మంచిది. అనుకున్న సంఖ్య వలన కూడా మీకు ఆ 9 సంఖ్య వలన కూడా మీకు కొన్ని కార్యక్రమాలు కూడా, కొన్ని అదృష్టం కూడా కొంచెం కలిసి వచ్చే యోగాలు ఉన్నాయి. కానీ మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మీకు కలిసి రాకోకుండా బాధల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, మానసికంగా చాలా బాధపడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, మీ వయసును బట్టి ఎలా ఉంది, మీ జాతకం మాకు చెప్పాల్సిన పనేం లేదు. నీ పేరు బలాన్ని బట్టి మేము చూసి
మీ స్థితిగతులను మేము చూసి మీ జాతక చక్రాన్ని వేసి మేము ఎలా ఉంది ఏమిటా అనేది చూసి అన్ని మీ జాతక విషయాలు అనేది మేము చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా ఎలా ఉన్నా కూడా చూసి మేము చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.